తెలంగాణలో పత్రాల గొడవ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనకబాటుతనంపై శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణ తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సమావేశంలోనే బీఆర్ఎస్ పై విరుచుకుపడింది. అదే స్థాయిలో బీఆర్ఎస్ కూడా ఎదురుదాడికి దిగింది. అసలు శ్వేతపత్రాలలో ఏముంది, ఏవి నిజం, ఏవి అబద్ధం? What's the story? ఈ క్రమంలో ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక, విద్యుత్ రంగం తీరుతెన్నులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసింది. దానిపై బాగానే చర్చ జరిగింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమి చేశాయి, బీఆర్ఎస్ అధికారంలో సాధించిన అభివృద్ధిపై శ్వేతపత్రం పేరుతో విడుదల చేసింది. ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడకాని, అది అబద్దాల పుట్టాని శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ప్రస్తుతం శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. 9.5 పాలనపై శ్వేతపత్రం పేరిట తెలంగాణ భవన్లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బదనాం చేసేలా కొంత ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాం. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకు వాయిదా వేసుకుని పోయారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్దాల పుట్ట అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయిన తర్వాత పాలనా విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్లిందని కేటీఆర్ అన్నారు. అంతకుముందు అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష నెలకొని ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాన్ని పారద్రోలామని చెప్పారు. ఎన్నో పోరాటాల తరువాత ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారని అన్నారు. తొలినాళ్లలో ఉన్న సవాళ్లను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర స్థూల రుణం 3,17,000 కోట్లు కాగా దీన్ని కాంగ్రెస్ నేతలు 6,70,000 కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని కేటీఆర్ తప్పుపట్టారు. తాము రాష్ట్రంలో ఎక్కువ వేతనాలు, ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయామని కేటీఆర్ వివరించారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పుల జాబితాలో కాంగ్రెస్ నేతలు చూపారని, అది సరికాదని కేటీఆర్ చెప్పారు. తాము చెయ్యని తప్పునకు అన్ని నిందలు వేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాల శాఖల్లో లేని అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారని విమర్శించారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటి వరకు ఉన్న అప్పు 21,029 కోట్లు మాత్రమే అని, నిల్వలు, కేంద్రం నుంచి రావలసిన నిధులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చూపుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు. గత 10 ఏళ్లలో 4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది తప్పుడు వాదన అని అన్నారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని, తెలంగాణలో గత 10 ఏళ్ల ఖర్చు 13,72,930 కోట్లు అని చెప్పారు. విద్యుత్ రంగంలో తాము సృష్టించిన ఆస్తులు 6,87,585 కోట్లని చెప్పారు. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ శ్వేతపత్రం విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడే ఇలా ఒకరిపై ఒకరు కత్తులు దూస్తుంటే రాబోయే రోజుల్లో విమర్శల దాడి ఎలా ఉంటుందో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.